ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం తర్వాయి భాగం అండి. శ్రీమతి ఉమా చంద్రశేఖర్ మా కుటుంబ స్నేహితురాలు, శ్రీ సత్యసాయి బాల వికాస్ గురువు, మైసూర్లోని కేంద్ర ఆహార సాంకేతిక సంశోధనా సంస్థలో ఉద్యోగిని. ఆవిడ స్వానుభవాన్ని ఇలా చెప్తున్నారు. 1989 జనవరి 28వ తేదీన మా రెండవ కుమార్తె స్మిత పుట్టింది. పుట్టుకతోనే ఆమె కుడి చేయి నీలంగాను అచేతనంగాను ఉంది. చికిత్సలు చేయించాము కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో మేము చాలా అధైర్యపడ్డాము. నేను స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టాను. నెల రోజులు గడిచాక ఒకనాటి తెల్లవారుజామున నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను మా చిన్న పాపను ఒళ్ళో పెట్టుకొని దర్శనం వరసలలో కూర్చుని ఉన్నాను. స్వామి మా దగ్గరికి వచ్చి విభూది సృష్టించి మా పాప కుడి చేతికి రాశారు. నేను ఆమెకు బాగు చేస్తాను, విచారించకు అన్నారు. ఆ రోజు నేను పాపను స్నానం చేయించేందుకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆమె తన కుడి చేతితో కుడికాలి బొటనవేలుని పట్టుకుని ఉండడం గమనించాను. ఆ చేతి నుండి విభూది వాసన కూడా వచ్చింది. చేతి కదలికలో గణనీయమైన అభివృద్ధి కనిపించింది. నీలం రంగు కూడా పోయింది. అయితే అప్పుడే అంతా శుభాంతం కాలేదని నేను త్వరలోనే తెలుసుకున్నాను. బిడ్డ పెరుగుతూ ఉంటే నడవాలని ప్రయత్నించేటప్పుడు కుడి పాదం మణిగిపోయి పడిపోతూ ఉండేది. అది మేము గమనించి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించాము. ఆర్థోపెటిక్ సర్జన్ చేత శస్త్రచికిత్స చేయించాము. ప్రత్యేకమైన బూట్లు వేసేవాళ్ళం, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆమె అశక్తురాలై కుర్చీకి అంటిపెట్టుకుని ఉండవలసి వచ్చింది. అందువల్ల ఆమెకు, తల్లిదండ్రులకు, ఆమె చేరి చదువుకుంటున్న బడిలోని టీచర్స్కి సమస్యలు మొదలయ్యాయి. తోటి పిల్లలంతా చక్కగా పరిగెత్తుతూ ఆడుకుంటూ ఉంటే మా బిడ్డ మూలబడిపోయి ఉండడం చూసి మా హృదయాలు దహించుకుపోయేవి. స్వామిని ఇంకా తీవ్రంగా ప్రార్థించడం ప్రారంభించాం. ఆమెను 2 సార్లు పుట్టపర్తి తీసుకుని వెళ్ళి దర్శనం చేసుకున్నాం. 1997లో ఆమె 4వ తరగతిలో ఉండగా మా సహోద్యోగి శంకర్ న్యూరాలజిస్టుతో సంప్రదించమని, మంచిదని, కావలసిన సహాయం అంతా చేస్తామని నాతో చెప్పారు. ఆయన సలహా పైన స్వామి భక్తుడైన ఫిజీషియన్ డాక్టర్ జె.ఎన్. భట్ గారిని మేము కలుసుకున్నాము. ఆయన ఈ కేసును న్యూరాలజిస్ట్ డాక్టర్ జిఎస్ జనార్దన్ వద్దకు పంపించారు. పూర్తిగా పరీక్షలు చేశాక ఇది చాలా క్లిష్టమైన కేసని, చాలా కాలం చికిత్స చేయవలసి ఉంటుందని, అయినా శాశ్వత నివారణ కలుగుతుందని హామీ ఇవ్వలేమని ఆయన చెప్పారు. అయినా తనకు చేతనైనంత ప్రయత్నిస్తానన్నారు. ప్రారంభంలో మచ్చుకి ఒక మోతాదు ఆయన నిర్ణయించారు. ఒక మందు బిళ్ళలో 4వ వంతు వేసి దానివల్ల విపరీత ఫలితాలేమైనా కలుగుతాయేమో పరీక్షించమన్నారు. తర్వాత 4-5 రకాల మందులు ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఆ బిడ్డ శ్రీ సత్యసాయి బాల వికాస్ విద్యార్థిని. స్వామి పట్ల ఆమెకు ప్రగాఢ విశ్వాసం. స్వామి తనకు బాగు చేస్తారని ఆమె నమ్మకం. స్వామి పథకానికి అభిషేకం చేసి శ్రీమతి కరుణాంబ గారు తీర్థం ఇస్తేనే దానితో పాటు మందు బిళ్ళలో 4వ వంతు ముక్క వేసుకుంటానని ఆమె హఠం చేసింది. ఆమె కోరిక మేరకు 1998 సెప్టెంబరు 1వ తేదీన మొదటి మోతాదు మాత్ర ముక్కకి స్వామి విభూతి రాసి శ్రీమతి కరుణాంబ గారిచ్చిన అభిషేక తీర్థంతో పాటు స్మితకి ఇవ్వడం జరిగింది. 85 ఏళ్ల వయోవృద్ధులైన మా మామగారికి పిల్లను అప్పజెప్పి నేను ఆఫీసుకు వెళ్ళాను. మందు వేశాక బిడ్డకు విపరీత ఫలితాలు ఏమైనా కనిపించాయా అని అడిగేందుకు ఆఫీసు నుండి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంటికి ఫోన్ చేశాను. ఆయన వచ్చి చూడు అని అతి రహస్యంగా చెప్పారు. అది విని నేను భయంతో ఇంటికి పరిగెత్తాను. నేను ఆత్రంగా ఇంటిలోనికి పరిగెత్తి వెళ్ళేసరికి నా బిడ్డ నా వద్దకు పరిగెత్తుకు వచ్చింది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఇది కళ, నిజమా? నిజమే. ఇద్దరం సంతోషం పట్టలేక ఎగిరి గంతులేశాం. వ్యాధిగ్రస్తమైన కాలు మామూలుగా ఉంది. ఏమైందని ఆమెను అడిగాను.
ఒక విధమైన ఉపశమనం పొంది సంతోషంగా ఉంది, కానీ ఏమీ వ్యక్తం చేయలేకపోయింది. వెంటనే పాపను తీసుకొని డాక్టర్ జనార్దన్ వద్దకు పోయాను. ఆమె నడవడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. చాలా సంతోషపడ్డారు. వేరే ఇంకా ఏ మందు అక్కర్లేదని, అయినా ఇదే విధంగా మాత్రలో పావుభాగం వేస్తూ ఉండమని చెప్పారు. ఆ మాత్రలో 4వ వంతు ముక్క వేస్తున్నందువల్ల ఒక్క రోజులో ఈ అద్భుతం జరిగి ఉండదని మనకు తెలుసు. నా మొర విని నా బిడ్డకు నూతన జీవితాన్ని ప్రసాదించడానికి ఆపద్బాంధవులైన స్వామి ఈ వైద్యుని ద్వారా పనిచేశారు. ఆ మరుసటి నుండే ఆమె చేతివ్రాతలోనూ, నడకలోనూ, ఆటలలోనూ అన్నింటిలోనూ గణనీయమైన మార్పు గోచరించింది. ఆప్తబంధువు, ఆత్మబంధువు అయిన భగవాన్ శ్రీ సత్యసాయి మా మొర విన్నారు. నివారణ లేని సమస్య ఇది అని మా ప్రయత్నాల వల్ల ప్రామాణికంగా మాకు తెలిసేటట్లు చేశారు. మానవ మాత్రుల చేత అయ్యేది కాదన్న సత్యాన్ని గుర్తించి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ప్రార్థిస్తూ నిస్సహాయంగా దిక్కుతోచుక అల్లాడుతున్న మమ్మల్ని కరుణించారు. అత్యద్భుతంగా నివారణ చేసి మా హృదయాలలో ఆనందపు పంట పండించారు స్వామివారు. నేను 90వ దశకంలో పుట్టపర్తిలో ఉన్నప్పుడు కొందరు శ్రీలంక మహిళలను కలుసుకోవడం సంభవించింది. వారు తమిళం మాట్లాడేవారు. క్రిందటిసారి వచ్చినప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని సందర్శించి, స్వామి, మాకు మా దేశానికి తిరిగి పోవాలంటే చాలా భయం వేస్తున్నది. మమ్మల్ని ఎక్కడ చూసినా గుండ్లు పేల్చి చంపేస్తున్నారు, ఇళ్లకు అగ్గి పెట్టేస్తున్నారు, మేమక్కడ ఎలా జీవించాలి అని వారు మొరపెట్టుకున్నారట. అప్పుడు స్వామి అపరిమితమైన వాత్సల్యంతో గిర్రున చేయి తిప్పి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఒక అంగుళం పరిమాణం గల గణేశును వెండి విగ్రహాలు సృష్టించి వారందరికీ ఇచ్చారట. వారు ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసి స్వామి ప్రేమను చవి చూసి ఆనందించారు. కానీ వారికి ఒక సందేహం కలిగి, స్వామి, ప్రతిరోజు పూజాదులు చేయడం మాకు సాధ్యం కాదు కదా, ఎలాగా అని అడిగారట. అందుకు స్వామి, లేదు లేదు, పూజలు అవి చేయనక్కర్లేదు, ఊరికే మీ హ్యాండ్ బ్యాగులో వేసి పెట్టుకోండి చాలు, మీకు రక్షణ లభిస్తుంది అని చెప్పారట. తాము స్వామి చెప్పిన ప్రకారంగానే చేశామని, అనేక గండాంతరాలను దాటి స్వామి దయ వల్ల బ్రతికి బయట పడగలిగామని వారు ఎంతో సంతోషంగా చెప్పారు. ఎప్పటికీ తమ హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టి ఉంచుకున్న ఆ గణేశుని వెండి విగ్రహాలు తీసి నాకు చూపించారు. మీకు ఏదైనా వస్తువు సృష్టించి ఇచ్చానంటే అది మీకు ఆపద సంభవించబోయేటప్పుడు నాకు తక్షణం తెలియపరుస్తుంది. అప్పుడు వెంటనే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని స్వామి ఒకసారి చెప్పి ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుని అందరం ఆనందించాం. ఆపద్బాంధవ స్వామి అని హృదయపూర్వకంగా అంజలి ఘటించాం. ఒకసారి మాతో పాటు మరికొందరిని స్వామి ప్రత్యేక సంభాషణార్థం పిలిచారు. వారిలో పెద్ద దంపతులు, వారి కుమారుడు ఉన్నారు. కోరికల గదిలో ఆ దంపతులు స్వామికి పాదనమస్కారం చేసుకున్నారు. వారి కుమారుడు కూడా పాదనమస్కారం చేయబోయేసరికి స్వామి చటుక్కున తమ పాదాలను వెనక్కు తీసేసుకుని, వద్దు, నువ్వు ముట్టుకోవద్దు అన్నారు కఠినంగా. వాళ్ళు అదిరిపోయారు. ఎందుకు స్వామి అని భయపడుతూనే అడిగింది తల్లి. తల్లిదండ్రులను గౌరవించకుండా, వారు చెప్పిన మాట వినకుండా ఉండే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. అటువంటి వాడు నమస్కారం చేసేందుకు అర్హుడు కాడు అన్నారు స్వామి. స్వామి, దయచేసి తమరు వీనిని క్షమించి ఉద్ధరించాలి, వీనికి సద్బుద్ధినిచ్చి కాపాడాలి స్వామి అని తండ్రి స్వామిని వేడుకున్నారు. వారి కుమారుడు కూడా, స్వామి, ఇక మీదట నేను అటువంటి తప్పు చేయను, నా తల్లిదండ్రులకు విధేయుడనై ఉంటాను, నా అపరాధాన్ని మన్నించండి, దయచేసి మీ పాదాలకు నమస్కారం చేసుకునే అవకాశం ఇవ్వండి అని వేడుకున్నాడు. అట్లయితే ఇక ముందు సరిగా నడుచుకుంటావా? సరే, మొదట వీరి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకో, తర్వాత మిగతాది అన్నారు. అతడు పశ్చాత్తాపపడి వేడుకున్నాడు. అతనిని ఆ విధంగా సంస్కరించి తమ పాదాలకు నమస్కరించే అవకాశం ఇచ్చి ఆశీర్వదించారు. ముగ్గురికి సంతోషం కలిగింది. ప్రశాంతి నిలయం నిర్మాణం అయ్యాక అమ్మ పాత మందిరంలో నివసిస్తూ ఉండే రోజులలో మలయాళం శారదమ్మ గారనే మహిళ పుట్టుపర్తికి వచ్చారు. 6-7 నెలల పాటు ఉన్నారు. ఆవిడ ఖాళీ ఉపాసకురాలు. అమ్మకు ఆవిడతో పరిచయం ఏర్పడింది.
ఆవిడ స్వామి దర్శనం చేసుకుందుకు వచ్చేవారు కాదు, నమస్కారం చేసేవారు కాదు. తన సాధనే పరమోత్కృష్టమైనదన్న భావన ఆవిడకు ఉండేది. తాను ఉపాసించే కాళికాదేవియే మానవ రూపంలో అక్కడ ఉన్నదన్న సత్యం ఆవిడకు అర్థం కాలేదు. స్వామి ఆశ్రమాన్ని సరిగా నడిపించటం లేదని, తనకు అప్పగిస్తే అన్నీ సక్రమంగా నడిపించి చూపిస్తానని చెప్తూ ఉండేవారు. సాయంకాలం కాగానే శ్మశానానికి పోయి ధ్యానం చేసేవారు. రాత్రి సమయంలో అక్కడికి భూత ప్రేతాదులు వస్తాయి కదా, వాటిని చూస్తే మీకు భయం కలుగదా అని అమ్మ అడిగితే, అవేం చేస్తాయి, ఊరికే నిలబడి చూస్తూ ఉంటాయి అంతే అని చెప్తూ ఉండేవారు. నడుము నుండి క్రింది భాగం అంతా కాలిపోయి ఉండడం చేత వంగడానికి కానీ కింద కూర్చోవడానికి కానీ ఆవిడకు సాధ్యమయ్యేది కాదు. పార్వతమ్మ అనే ఆవిడ శారదమ్మకి వంట చేసి పెడుతూ ఉండేవారు. స్వామి దర్శనానికి పోకూడదని, శ్రీవారికి నమస్కారం చేయకూడదని శారదమ్మ గారు పార్వతమ్మను కఠినంగా శాసించారు. అయినప్పటికీ ఆవిడకి తెలియకుండా పార్వతమ్మ మందిరానికి పోయి స్వామి దర్శనం చేసుకుని నమస్కరించి వచ్చేవారు. పాత మందిరంలో ఉండేవారితో శారదమ్మ గారు, మీరు ప్రశాంతి నిలయానికి ఎందుకు వెళుతున్నారు, భజన చేయకపోతే ఏమి, ఇన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నారు కదా, అతడు మీకేమి చేశాడు అంటూ ఉండేవారు. అయినప్పటికీ ఆవిడ మాటలను ఎవ్వరూ లక్ష్యపెట్టేవారు కాదు. స్వామి ప్రశాంతి నిలయం వెనుక భాగంలో కట్టించిన 10 గదులలో ఒకటి శారదమ్మ గారికి కూడా దొరికింది. ఒక రోజున ఆమెకి తీవ్రంగా జ్వరం వచ్చి పండుకున్నారు. ఆమె సేవకురాలు పార్వతమ్మ భజనకు వచ్చి కూర్చున్నారు. స్వామి ఆవిడను చూసి, పార్వతమ్మ, ఆమె అక్కడ అంత జ్వరంతో పండుకొని ఉంటే నీవు భజనకు వచ్చి కూర్చున్నావా, వెళ్ళి చూడు అని చెప్పి పంపించారు. ఆమె వెళ్ళి చూసేసరికి శారదమ్మ గారికి స్పృహ లేదు, పక్క అంతా తడిసిపోయి ఉంది. పార్వతమ్మ ఆ బట్టలు మార్చి వేరే దుప్పటి కప్పారు. డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ ఇచ్చాక ఆవిడికి కొద్దిగా తెలివి వచ్చింది. ఆ సమయానికి స్వామి వచ్చి అక్కడున్న ఒక కుర్చీలో కూర్చున్నారు. స్వామిని చూడగానే శారదమ్మ గారు లేచి నమస్కారం చేయడానికి సిద్ధపడుతూ ఉంటే స్వామి, ఓ వద్దు వద్దు, నమస్కారం ఎందుకు అంటూ ఆపి విభూది సృష్టించి ఆమె నుదుటన పెట్టి వెళ్ళిపోయారు. సర్వజ్ఞులైన స్వామి క్షమాగుణం, ఔదార్యం, వాత్సల్యం అటువంటివి మరి. ఒకనాడు పార్వతమ్మ మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నేను ఊరికి వెళ్ళిపోతున్నాను అన్నారు. ఎందుకని అడిగితే, అమ్మా, స్వామి దర్శనం చేసుకునేందుకు వెళ్ళాను. శ్రీవారు నన్ను ప్రత్యేక సంభాషణార్థం పిలిచారు. నీవెందుకు ఈమెకు సేవ చేసేందుకు వచ్చావు, మీ ఊరికి పో, నేను నిన్ను చూసుకుంటాను. అక్కడ నేను నీకు ప్రతిరోజు దర్శనం ఇచ్చేవాడిని కదా, దానిని వదులుకొని ఈమె వెంట ఎందుకు తిరుగుతున్నావు అన్నారు. అందుచేత వెళ్ళిపోతున్నాను అని సమాధానం చెప్పారు. అక్కడ మీకు స్వామి దర్శనం ఎలా ఇచ్చేవారు అని అమ్మ కుతూహలంతో అడిగారు. నేను గురువాయూర్పుల్లోని దేవాలయంలో వాకిలి చిమ్మి రంగవల్లులు తీర్చేదాన్ని. కృష్ణుడు మందిరం నుండి బయటికి ఎప్పుడు పోయేవాడో తెలియదు కానీ ప్రతిరోజు ఆయన తిరిగి రావడం మాత్రం చూస్తూ ఉండేదాన్ని. లోపల తన మూలస్థానంలో నిలబడి నా వైపు ఒకసారి చూసి మందహాసం చేసేవాడు అని చెప్పారు. కొంతకాలం గడిచాక సాధనలో ముందుకు పోయేందుకు తనకు స్వామి వల్ల సహాయమేమీ లభించడం లేదని చెప్పి శారదమ్మ గారు కలకత్తా వెళ్ళిపోయారు. అక్కడొక ఆశ్రమంలో సన్యాస దీక్ష తీసుకున్నారు. సన్యాస జీవనం ఎంత కష్టమైనదో అప్పుడు ఆమెకి బోధపడింది. చాలా శ్రమ పడవలసి వచ్చింది. సన్యాసి ఒకే చోట ఉండకూడదు. అందుచేత ఊరూరా తిరుగుతూ రమణాశ్రమానికి కూడా వెళ్ళి కొంతకాలం ఉన్నారు. అక్కడ ఊరికే కాలం గడిపేందుకు వీలు లేదు. ఏదో ఒక పని చెయ్యాలని ఆశ్రమం వారు చెప్పినది ఆవిడకు నచ్చలేదు. తానే ప్రత్యేకంగా ఒక కొట్టం కట్టుకొని కొందరు ఆడపిల్లలకు యోగాభ్యాసం నేర్పడం ప్రారంభించారు. అప్పటికి ఆవిడకు వంగడం, క్రింద కూర్చోవడం సాధ్యమయ్యేవి. అయితే అలా ప్రత్యేకంగా ఏమీ చేయకూడదని, అది ఆశ్రమ పద్ధతికి విరుద్ధమని ఆశ్రమ నిర్వాహకులు అభ్యంతరం చెప్పారు. ఇంకా చేసేది లేక ఆవిడకి అక్కడి నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పుడు ఆవిడ తాను యోగాభ్యాసం నేర్పుతున్న బాలికలను వెంట తీసుకుని పుట్టపర్తి వచ్చారు. స్వామి దర్శనం చేసుకుందుకు మందిరం ముందు చాలా శ్రద్ధాభక్తులతో నిరీక్షించారు. స్వామి ఆమె కేసి తిరిగి చూడకుండా ఆమెతో వచ్చిన బాలికలలో కొందరికి నమస్కారం ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయారు.
శారదమ్మ గారు మా అమ్మతో అన్నీ చెప్పుకొని ఏడ్చారు. అమ్మా, స్వామిని నమ్ముకొని మీరు గెలిచారు. శ్రీవారిని విడిచిపెట్టిపోయి నేను ఓడిపోయాను అని చెప్పి చాలా చింతించారు. కోల్పోయిన దానిని తాను తిరిగి పొందలేనని పశ్చాత్తాపపడ్డారు. భ్రమలు తొలగిపోయి యథార్థ జ్ఞానం కలగడమే గొప్ప లాభం. దానిని కలిగించి స్వామి ఆవిడకు మేలు చేశారు. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.